హలో గాయ్స్, వెల్కమ్ టు కలవతి కిచెన్. టుడే మనం జొన్న రొట్టెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మనం పిండిని కలుపుకోవడానికి వేడి నీళ్ళని అయితే కాచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రొట్టెకి సరిపడా అయితే పిండిని మనం ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో చూపిస్తున్నట్టు మనం వేడి నీళ్ళు ఇందులో కలిపి ఇలా స్పూన్తో మనం పిండిని అయితే కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న పిండిని ఇలా ప్లేట్లో ఒక రొట్టెకి సరిపడా పిండిని ఇలా ప్లేట్లో అయితే మనం తీసుకోవాలి అండి. అయితే ఇందులో చల్లటి నీళ్ళు కలపకూడదండి. చల్లటి నీళ్ళు కలిపితే రొట్టె సరిగ్గా రాదు, రొట్టె విరిగిపోతుంది. ఈ జొన్న రొట్టె చేసుకునేటప్పుడు వేడి నీళ్ళు కాచుకొని కాచిన నీటిని మనం పిండిలో వేసుకొని ఉప్పుకుంటారు. ఉప్పుకున్న తర్వాత ఆ పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. రొట్టెలు కూడా చాలా బాగా వస్తాయి. లేకపోతే రొట్టెలు అనేవి చాలా బాగా రావు, విరిగిపోతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనమైతే ఒక రొట్టెకి సరిపడా పిండిని తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి జొన్న పిండిని. అండ్ ఇందులో మనం మధ్య మధ్యలో వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి ఎంత మంచిగా కలుపుకుంటే మనకి రొట్టెలు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి. అంత సాఫ్ట్గా వస్తాయి, విరిగిపోవు రొట్టెలు అనేవి. ఇక్కడ మిస్టేక్ చేస్తే మనం రొట్టె చేసుకునేటప్పుడు మనకి రొట్టె అనేది విరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా మంచిగా కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా రొట్టెలు అనేవి వస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఒక ముద్దలాగా అయితే మనం పిండిని చేసుకోవాలి. ముద్దలాగా ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనమైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా మనం దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. హ్యాండ్స్ మధ్యన పెట్టేసి అలా ప్రెస్ చేసేసుకోవాలి. తర్వాత దానికి పొడిపిండిని అయితే మనం యాడ్ చేయాలి. పొడిపిండిని యాడ్ చేసి ఒక పీట తీసుకోవాలండి. పీట పైన పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండిని వేసుకొని ఇలా అయితే చేసి పెట్టుకున్న దాన్ని ఇలా అయితే మనం ఒత్తుకోవాలి అండి. చుట్టూ ఇలా అంచుల చుట్టూ ఇలా ఫింగర్స్తో మనమైతే మెల్లగా ఒత్తుకుంటే చూడండి రొట్టె అనేది ఎలా సాగుతుందో అలా రౌండ్గా వస్తుందండి. కొందరు ఈ రొట్టెని చేతుల పైన కూడా చేస్తారండి పీట లేకుండా. కానీ మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా చుట్టూ అంచులు మన ఫింగర్స్తో అయితే ఒత్తుకుంటూ ఉండాలి. రొట్టె అనేది సాగుతుంది. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది రొట్టె అనేది. మనం పిండి అనేది ఎంత మంచిగా కలుపుకుంటే రొట్టె అనేది అంత మంచిగా వస్తుంది. అయితే పిండి కలుపుకోవడంలో మనం మిస్టేక్ అయితే చేయకూడదు. రొట్టె అనేది సరిగా రాదు, రొట్టె అనేది విరిగిపోతుంది. సో మీరు పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా వేడి నీళ్ళు చల్లుకుంటూ అయితే కలుపుకోవాలి. చూడండి ఎంత అందంగా వచ్చింది రొట్టె అయితే, చాలా రౌండ్గా వచ్చిందండి. జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిదండి. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. షుగర్ని కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మనం రొట్టెని మనం పెంకపై అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో చూపిస్తున్నట్టు దానిపై వాటర్ అయితే మనం చల్లుకొని రొట్టె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల రొట్టె అనేది మంచిగా కాలుతుంది అండి. చేసుకున్న తర్వాత స్టవ్ని ఈ టైంలో అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రొట్టె అనేది ఈ టైంలో మాడిపోతుంది. సో ఈ టైంలో అయితే స్టవ్ని మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. దాన్ని అయితే ఇప్పుడు మనం చెంచాతో ఫ్లిప్ అయితే చేసుకోవాలి. అలానే ఉంచకూడదు. అలానే ఉంచితే అది అడుగున అనేది మాడిపోతుంది. రొట్టెని ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి మనం. స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడైతే మనం రొట్టెని అయితే ఫ్లిప్ చేసి చూద్దాం. అయితే రొట్టె అనేది బాగా కాలుతుంది. చాలా మెత్తగా ఉంటుందండి జొన్న రొట్టె. చూడండి ఇలా ఇలా కాలిన తర్వాత మనమైతే దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇలా అంచుల చుట్టూ అయితే మనం చెంచాతో అనుకుంటూ ఉండాలి. రొట్టె అనేది బాగా కాల్చుకోవాలి. రొట్టె అనేది బాగా కాల్చుకుంటేనే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. అన్ని చుట్టూరా కాలేట్టు మనమైతే చూసుకోవాలి.
లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే రొట్టె అనేది బాగా ఉడుకుతుంది. చాలా టేస్టీగా వస్తుంది. అయితే ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు ఎవరు ఎక్కువ చేసుకోవట్లేదు గానీ, అప్పట్లో అయితే చాలా చేసుకునేవారట. జొన్న రొట్టెలు, మక్క రొట్టెలు అలా. ఇప్పుడు ఎవరు లైఫ్ స్టైల్ వల్ల ఇప్పుడైతే ఎవరు చేసుకోవట్లేదు. అంత టైం కూడా ఎవరికి ఉండట్లేదు. చాలామందికి జొన్న రొట్టెలు కూడా ఎలా చేయాలో కూడా తెలియదండి. ఇలా అయితే మనం చేసుకుంటే జొన్న రొట్టెలయితే బాగా వస్తాయి. ఇలా చూపెట్టినట్టు మనం చెంచాను అంచుల చుట్టూ అనుకుంటూ మనం ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. రొట్టె కాలడానికైతే టైం తీసుకుంటుందండి. జొన్న రొట్టె కలడానికి ఎంత మంచిగా కాల్చుకుంటే అంత రుచిగా అయితే వస్తుంది అండి. ఇది ఎవరికైనా చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయండి జొన్న రొట్టెలో. సో, అందరూ డైట్‌లో దీన్ని యాడ్ చేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా అయితే మనం జొన్న రొట్టెని స్లోగా మంచిగా కాల్చుకోవాలి. అన్ని అంచుల సైడు అలా చెంచాతో అనుకుంటూ స్లోగా అయితే ఫ్లిప్ చేసుకుంటూ అన్ని సైడ్‌లు కాలేట్టు మంచిగా కాల్చుకోవాలి. చూడండి జొన్న రొట్టెలనేవి చాలా మంచివి హెల్త్‌కి. చూడండి ఎంత బాగా రౌండ్‌గా వచ్చాయి. చాలా బాగా కాలాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.